హాయ్ బ్యాచిలర్స్ బ్రదర్స్, చూడండి నేను ఈరోజు ఈజీగా క్విక్గా చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. ఎక్కువ మసాలాలు అవసరం లేదు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయవచ్చండి. ఇది రైస్ కుక్కర్లో కానీ ఈజీగా చేయవచ్చు. ఇది ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళి చూడండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై కోసం అండి నేను ఎక్కువ గిన్నెలు అవసరం లేదు, ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. నేను 1/4 kg చికెన్ తీసుకున్నాను. ఇందులో లివర్ అన్నా వేసుకొని చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్కి కొంతమందికి లివర్ అంటే చాలా ఇష్టం, అది సెపరేట్గా ఫ్రై చేయాలంటే కుదరదు. అందుకని దీంతో పాటు నేను లివర్ కూడా తీసుకున్నాను. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 చిన్న టీ స్పూన్ పసుపు, ఆనియన్, టమాటాలు. ఇది చాలా ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్, క్విక్గా కూడా అయిపోద్ది. ఇందులోనే మీకు టేస్ట్ని తగినంత సాల్ట్. దీంతోనే అన్నం మొత్తం తినేయచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం వేసేసిన తర్వాత మీరు 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. దీనికి ఎక్కువే మసాలాలు కూడా అవసరం లేదు, ఇంట్లో ఉన్న మసాలాలతోనే ప్రిపేర్ చేసేయవచ్చండి. ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది స్టవ్ మీద పెట్టేసి ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు మేము ఉడికించుకుందాం. చూడండి, ఇది నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. చూడండి, ఇది నేను స్టవ్ మీద పెట్టేశాను. ఇది మొత్తం వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా మాకు చికెన్ ఈ ఆనియన్ మొత్తం కుక్ అయిపోద్ది. ఇది 70% ఉడకాలండి, నేను చూపిస్తాను. ఇది వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేవచ్చు. ఇది మధ్యలో మధ్యలో మీరు చూసుకుంటా ఉడికించుకోండి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఈ విధంగా వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇది నేను స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. చూడండి, స్టవ్ వెలిగించి నేను కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అవ్వాలండి. హై ఫ్లేమ్ మీద కడాయి బాగా హీట్ చేసుకోండి. ఈ విధంగా కడాయి బాగా హీట్ అయితే నేను చూపిస్తాను. ఈ చిన్న చిన్న టిప్ పాటిస్తూ బ్యాచిలర్ బ్రదర్స్ మీరు ఈ విధంగా చేసుకున్నారంటే మీకు కడాయికి కూడా అస్సలు చికెన్ అంటకుండా ఈజీగా ఫ్రై చేసేయవచ్చు. మీకు నాన్ స్టిక్ కడాయి కూడా అవసరం లేదండి. చూడండి, కడాయి ఈ విధంగా పొగలు వస్తూ బాగా హీట్ అవ్వాలా. ఇది హీట్ అయిందో లేదో చూడటానికి కొంచెం వాటర్ చల్లుతున్నాను. ఈ విధంగా వాటర్ మాకు ఇందులో డ్రై అవ్వకూడదు, ఈ విధంగా తిరుగుతూ ఉండాలా. ఇంకొంచెం హీట్ అవ్వాలండి కడాయి. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ చల్లి చూద్దాం. చూడండి, ఈ విధంగా ముత్యాలలాగా తిరుగుతుంది. చూడండి, ఈ విధంగా కడాయి బాగా హీట్ అయితేనే మాకు చికెన్ అంటుకోకుండా బాగా ఫ్రై అవ్వద్ది, స్టిక్ అవ్వదండి. ఇందులో నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. హై ఫ్లేమ్ నుంచి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలా. ఇందులో నేను కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక నేను వండి పెట్టుకొని లాంటి ఈ చికెన్ మొత్తం ఇందులో వేసేయాలా. దీనికి మీకు ఎవ్వరి సహాయం అవసరం లేదండి, చాలా తొందరగా క్విక్గా అయిపోద్ది. చూడండి, అసలు ఆయిల్ తక్కువ వేసినా కానీ మాకు చికెన్ కడాయికి అంటదు. మీడియం ఫ్లేమ్ మీదే ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలా. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మాకు చాలా బాగా ఫ్రై అవ్వద్ది లోపల దాకా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. చూడండి, అసలు అడగంటడం లేదు. నేను చెప్పిన ఈ చిన్న టిప్ పాటిస్తూ మీరు చేసుకుంటే మీకు అసలు అడగంటదండి. ఇది దీంట్లో ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదు. పచ్చళ్ళు ఈ విధంగా దీంతోనే కలిపి మొత్తం అన్నం మొత్తం తినేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం.
బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై ఈజ్ ద రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఇది వేడి వేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రై వేసుకొని ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, కలుపుకోవడానికి కూడా ఈ విధంగానే ఈ మసాలాలతో కలుపుకొని తినేయవచ్చు. థ్యాంక్ యూ.